నమస్తే, అందరికీ స్వాగతం. ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, ద్వాదశ రాశుల్లో ఒకటైన మిథున రాశి వారికి అంటే ఉద్యోగం కానీ మరి అంటే వారి గుణగణాలు ఎలా ఉంటాయి? ముందుగా అయితే వారి ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంటుంది? వీళ్ళకి లవ్ కలిసి వస్తుందా, జీవితంలో మ్యారేజ్ కలిసి వస్తుందా? అంటే ఏది వీళ్ళది బాగుంటుంది? మిథున రాశిలో ఎలా ఏది బాగుంటుంది? మనము మిథున రాశి చూసినట్లయితే కనుక మిథున రాశి అనగానే ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారు ముందు ముఖ్యంగా వీరికి గుణగణాలు ఒకటి మనము అనుకున్నట్టయితే కనుక ఈ మిథున రాశి వారు చూడటానికి చాలా అందంగాను ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధంగానూ ఉంటుంటారు. అలానే వీరి మనసు కూడా చాలా క్లుప్తంగా ఉంటుంది. ఇప్పుడు మనకి చూస్తూ ఉంటే కాటన్ ఎలా ఉంటుందండి, పగిలినటువంటి పత్తి పువ్వు ఎలా ఉంటుంది, విచ్చుకొని ఉన్నటువంటి పత్తి పువ్వు ఎలా ఉంటుంది, ఆ విధంగా వీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఆకట్టుకునేటువంటి తత్వం ఉంటుంది. ఎక్కువగా రిసెప్షనిస్ట్ గాను, ఫ్లైట్స్ నడుపుతూ ఉంటుంది, నావీలోను, అలానే ఫ్యాషన్ డిజైనర్ గాను, లేకపోతే కనుక వీరే ఫ్యాషన్ చేసే విధంగాను, లేకపోతే కనుక అంటే ఎదుటి వాళ్ళని ఆకర్షింపు చేసేదాకా సినీ రంగాల్లోనూ, మెడికల్, హాస్పిటల్స్, డాక్టర్స్ ఇలాంటి రంగాల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు. అంటే వీరి అందానికి తగ్గట్టుగా, ఆకర్షించే గుణానికి తగ్గట్టుగా వీరికి ఉండేటువంటి జాతక ప్రకారంగా కూడా చూస్తే కూడా మిథున రాశి వారికి ఎక్కువగా వైట్ కలర్ జాబ్ వస్తుంది. అంటే ఒకళ్ళని ఆశించేటువంటిది కాదు, ఒకళ్ళని శాసించేటువంటి జాబ్లోనే వీరు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎన్జిఓస్ అంటారు, ఇలాంటి జాబ్స్లోనే ఎక్కువ శాతం వీరు కనిపిస్తూ ఉంటారు. కాకపోతే వీరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందండి. వీరు ఎంత పేదవారైనా సరే వీరి దగ్గర డబ్బు ఉంటుంది. 7 వారాల నగలు ఉంటాయి. ఒక స్టీల్ బాక్స్లో 7 వారాల నగలు పెట్టేసి కిచెన్లో అటక మీద పెట్టేస్తారు అనమాట. 7 వారాల నగలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా దొంగతనానికి వెళ్ళినప్పుడు కిచెన్లోనే ఉంటాయి వీళ్ళకి బాక్సులు అయితే. ఎట్లా అంటే కోపు డబ్బా ఉంటుంది, కోపు డబ్బా పైనే 7 వారాల నగల డబ్బా ఉంటుంది అనమాట. ఎవరైనా దొంగతనానికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంటికి జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. అయితే వీరి మనస్తత్వం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకట కడతారు. వీరికున్న మైనస్ ఒకటి ఉంది, మిథున రాశి వారి మైనస్ ఉంది. అది ఏంటంటే వీరు ఇట్టే కరిగిపోతారు. ఐసు కన్నా త్వరగా కరిగిపోతుంటారు. ఎండలో పెట్టిన ఐసు ఎట్లా కరిగిపోతుందో దానికన్నా ఘోరంగా కరిగిపోతూ ఉంటారు వీరు. ఎవరైనా మోసం చేయాలంటే ఇట్టే మోసం చేయొచ్చు, లవ్ చేయాలంటే ఇట్టే చేయొచ్చు, మోసం చేయాలంటే ఇట్టే చేయొచ్చు. ఇది చూసిన తర్వాత అందరూ కూడా లవ్ చేయాలంటే మిథున రాశి వారు ఎక్కడున్నారు ఎత్తకండ్రా అనే టైప్లో ఉంటుంది అనమాట. అంటే వీరు ఏంటంటే మంచి వ్యక్తులు. ఎవరినైనా సరే తొందరగా తూలి మాట అనరు, ఎవరినైనా సరే వ్యతిరేకంగా మాట్లాడరు. మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడరు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు, నీతిగా ఉంటారు. ధర్మం 4 పాదాల మీద ఇంకా భారతదేశంలో నడుస్తుంది అంటే ఇలాంటి రాసుల వారు ఉండడం వల్లనే. అలాంటి వ్యక్తి ఉన్నటువంటి రాశి మిథున రాశి. అలాంటి రాశి వాళ్ళని మోసం చేస్తారండి. డబ్బు తీసుకొని ఎగ్గొట్టేస్తారు, మోసం చేస్తారు, మాట అంటారు, ఎక్కువ హింసిస్తారు. వీరికి ప్రతిరోజు సాయంత్రం అందరికి నరదిష్టి అవుతుంది, వీరికి నరాలకే దిష్టి తగిలిద్ది. ఎందుకంటే కళ్ళలోంచి నీళ్లు తప్పితే ఏమి ఉండవు వీళ్ళకి. సాయంత్రానికి బోలాశంకర్లాగా ఏడుస్తూనే ఉంటారు. వీరి మనసు కూడా బోలాశంకర్లానే ఉంటుంది. ఎవరికైనా కోరిన కోరిక తీర్చేదానికి దేవుడి దగ్గరికి వెళ్తారు. కానీ మిథున రాశి తిరిగి వస్తే ఆటోమేటిక్గా అడక్క ముందు సాయం చేస్తారు. అడగంది అమ్మైనా పెట్టదు, కానీ మిథున రాశి వాళ్ళు పెడతారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి అలాంటి వారు ఎవరికైనా సరే ఫ్రెండ్షిప్ ఉన్నది అంటే ఆ ఉన్నోళ్ళందరూ బాగుపడతారు. వారు ఒక్కరు తప్పితే అందరూ బాగుపడతారు. ఎవరైనా నమ్మొచ్చు. ఎవరినైనా సరే మిథున రాశి వాళ్ళు నమ్మారు అంటే మోసపోయినట్టే. ఖచ్చితంగా మోసం చేస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంటారు, వేరే వేరే వృత్తులు అంటారు, వేరే వేరే సంఘర్షణలు వస్తాయి, వేరే వేరే పార్టీలు అంటారు. కానీ చివరికి ఏం చేస్తారంటే కాలికి దారం కట్టేసి అష్టదిబ్బంది చేసేసి వాళ్ళందరూ బాగుపడతారు. చివరికి వెలిగేషన్స్ వస్తాయి మిథున రాశి వారి పైన. నష్టపోతారు, రోడ్డును పడతారు, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, ఒలుకుబడి అన్నీ పోతాయి. ఈ కేవలం ఏంటంటే ఎదుటివారి వైద నమ్మడం వలన. ఇకపోతే సరే ఎవరో దగ్గరైనారు వచ్చారు అని చెప్పేసి అని మనసిస్తారు. ఆ మనసు ఎక్కడి వరకు అంటే మనిషి మాత్రం అక్కడే ఉంటారు, మనసు మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే మనుషులను తీసుకెళ్లరు, మనసు మాత్రమే తీసుకెళ్తారు. ఆ మనసుతో ఏంటంటే వీళ్ళ నుంచి వనరులు, ఆదాయం, డబ్బు ఇవన్నీ కూడా వాళ్ళు లాగేస్తారు. వీళ్ళని ఒంటరి చేసేసి రోడ్డు మీదకి ఇట్టే నట్టేస్తారు, ఎడంకాలతో తొక్కేస్తారు బయటికి. చివరికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంక మళ్ళీ వేరే రూట్ వెళ్లకుండా, పెళ్లి చేసుకోకుండా అట్లానే ఉండిపోతూ బాధపడుతూ ఉంటారు. మళ్ళీ ఇంకొకరు నమ్మాలన్నా నమ్మరు. ఒకసారి దగ్గర అవ్వాలంటే దూరం చేయలేరు వీళ్ళు. వీళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో బాధపడుతూ భంగపడుతూ ఏ రోజుకి ఆ రోజు దేవుడా నాకు మంచి జరగకపోయినా పర్లేదు కానీ నేను మోసపోకుండా ఉండాలని బయటకు వస్తారు.
కానీ చివరికి మోసపోయే ఇంటికి వెళ్తారు. అలాంటి రాశి మిథున రాశి. అంటే చూసారు ఎంత మంచి రాశో. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎటువంటి రాశి వాడిని అంటే చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? కానీ వీరు పెళ్లి చేసుకోవాలంటే కూడా ఒక అదృష్టమేనండి. ఎందుకంటే పెళ్లికి ముందే మనసంతా నొచ్చుకుపోయి ఉంటుంది. ఇక జీవితంలో ఎవరైనా ఇంతే కదా అనేటువంటి దానికి వస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి అట్టే నచ్చరండి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా వీరి మనసుకి బాగా నచ్చాలంటే చాలా కష్టం. మిథున రాశి వాళ్ళని నొప్పించామంటే జీవితంలో ఎదుటి వాళ్ళకి అదృష్టం అన్నట్టు. ఇక వాళ్ళని నొప్పిస్తే చాలు, ఇక నువ్వేం చేసే అవసరంలా. వాళ్ళు కష్టపడ్డారా, ఇంకేమని చేస్తారా మంచిగా చేస్తారు. మీరు ఈ మాట చెప్పాక అందరు నిజంగానే ఎత్తుక్కుంటారేమో మిథున రాశి వాళ్ళు. ఖచ్చితంగా అండి. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అంటారు. కాబట్టి మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవడం అనేది ఒక రకమైనటువంటి అదృష్టం. ఎవరు కూడా అవ్వారంగలు అంటారు. అవ్వారంగలు అంటే ఏమి పని బాట లేకుండా తిని మొబైల్ చూసుకుంటూ పడుకుని ఉండేవారు అనమాట. ఇంకా తెల్లారలేదా అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మిథున రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వీరు అసలు ఏం చేసే అవసరం లేదు. మిథున రాశి వారి వల్ల పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది, డబ్బు వస్తుంది, పలుకుబడి వస్తుంది, ఆదాయం వస్తుంది, అన్ని రకాల పదవులు వస్తాయి. ఏ రంగంలో వెళ్ళినా కూడా వీరికి ఎదురు ఉండదు. వీరికి దరిద్రం ఉన్నా కూడా పోతుంది. మిథున రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వీరి దరిద్రం కూడా పోతుంది. కన్న తల్లి మనల్ని ఎలా అయితే ప్రేమిస్తారో అదే విధంగా మిథున రాశి వారు ఇష్టపడతారు, ప్రేమిస్తారు. కానీ మనసు నొచ్చుకుందా అంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తారు. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇవన్నీతో పాటు అది కూడా ఉంటుంది. కాబట్టి వారు మోసపోతూనే ఉంటారు ఎల్లకాలం. కాబట్టి ఆ మోసపోయినంత మాత్రాన ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారండి. పిల్లలు తప్పు చేశారనుకోండి సరిదిద్దుతారు. ఇంకా తప్పు చేస్తున్నారు అనుకోండి మందలిస్తారు. ఇంకా తప్పు చేస్తున్నా కూడా చెంత చేర్చుకుంటారు. అది ఒక తల్లిదండ్రులకే సాధ్యం. ఇంక వేరే వాళ్ళైతే భార్య అయితే వెళ్ళిపోతుంది, భర్త అయితే వద్రాబాబుని నిలబెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ మిథున రాశి వారు అంత ఈజీగా డెసిషన్ తీసుకోరు. తప్పు చేసిన అవకాశం ఇస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు దొరకడం అనేది చాలా అదృష్టం. ఏంటంటే మిథున రాశికి అంత పొగుడుతున్నారు అంటారేమో, వాస్తవాలే ఉన్నాయి కాబట్టి మనం చెప్తూ ఉన్నాం. వాస్తవానికే మనం చెప్పాలి. కాబట్టి మిథున రాశి వారు చాలా అదృష్టవంతులు కాదు, మిథున రాశిని నమ్మిన వాళ్ళు అదృష్టవంతులు. ఇక వీరు పెళ్లి చేసుకోవాలి, ఇక కర్మజాల తప్పదురా బాబు, ఇక ఒకసారి పెళ్లి చేసుకోవాలి జీవితంలో అనుకుంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళని. కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం 7 తరాలు కాదు 14 తరాల పాటు కూడా వాళ్లే భార్యాభర్తలుగా ఉంటారు. ఇరువైపులు ఉన్నటువంటి కుటుంబాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతి ఉంటుంది. అరే ఎంత మంచెలుడో అని చెప్పుకుంటారు, ఎంత మంచి కోడలో అని చెప్పుకుంటారు. వీరిద్దరి బంధం అనేది అలా ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. పెళ్లికి ముందు కాదు, పెళ్లి తర్వాత కూడా బంధంతో పాటు బాధ్యతతో పాటు అట్రాక్షన్ కూడా కొనసాగుతుంది. ఎవరైనా పుల్లలు వేయాలన్నా, మధ్యలో వచ్చి బొగ్గులు పోయాలన్నా, ఉగ్గిపోయలు చేయాలన్నా, వారిద్దరి మధ్యన ఆజ్ఞ పోయాలన్నా కూడా ఎవరి తరం కాదు. పొద్దున్నే విన్నా కూడా ఇలా వినేసి ఇలా వదిలేస్తారు. భార్యను భర్త వదలదు, భర్తను భార్య వదలదు. కాబట్టి వారిద్దరి జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. మిథున రాశి వారి కన్యా రాశి వారికి దొరికినా, కన్యా రాశి వారికి మిథున రాశి వారికి దొరికినా అదృష్టవంతులు అని చెప్పవచ్చు, దేవాది దేవుళ్ళు అని చెప్పవచ్చు. ఇక జీవితంలో ఇంకా అంతమించిన అదృష్టం ఏం లేదు. ఏ గ్రహ దోషం పోతుంది. కన్యాదానం చేస్తే ఆ పిల్లగల్లో ఆ తల్లిదండ్రులకి కర్మలు, పాపాలు, క్రియలు, అప్పులు అన్నీ పోతాయి, రోగాలు కూడా పోతాయి. కన్యారాశి వాళ్ళకి కన్యాదానం చేయాలి. ఎవరు? మిథున రాశిలో పుట్టినవారు అదృష్టవంతులు అనుకోవచ్చు. ఇకపోతే ఇక వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, కానీ విడిపోరు. జీవితంలో విడిపోయేదానికి దొరకదు. అంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక జాతకం చూపించుకునే అవసరం కూడా ఉండదు. పాయింట్స్ కలవకపోయినా సరే ఈ నక్షత్రం వాళ్ళని, ఈ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది, పెళ్లికి మాత్రం పనికిరాదు ధనుసు రాశి వారు. మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళని చేసుకోవడం ద్వారా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక రకమైన బద్ధకము, ఏదో రకం కొనకొస్తారు. అమ్మిరారా బాబు అంటే కొనకొస్తారు. అలానే కొనకొచ్చిన వాళ్ళకి అయ్యా ఏం కాదులే పోయాం నేను చూసుకుంటా అని చెప్పేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, వాళ్ళే మిథున రాశి వారు. కాబట్టి ఇలా వెళ్ళిపోతుంది. ఇక చివరి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు, కానీ ఆర్థికంగా మాత్రం బాగా వెతుకుతారు. ఎవరైతే చెప్పినా కూడా వినరు. పొద్దున్నే కొట్టుకున్నా మధ్యాహ్నానికి బాగుంటారు, సాయంత్రానికి ఒకటే కంచంలో తింటూ ఉంటారు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళని కూడా మిథున రాశి వారు పెళ్లి చేసుకోవచ్చు. ఈ రాశుల వాళ్ళని మాత్రం చేసుకుంటే జీవితంలో ముందుకెళ్ళేదానికైతే బాగుంటుంది. ఇకపోతే వీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఏ రకంలో అయినా వీరికి అద్భుతంగా ముందుకు వెళ్తారు. మనం అనుకున్నట్టు రాజకీయ రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు, అలానే సెలబ్రిటీలుగా వీరు మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు. అలానే మెడికల్ ఫీల్డ్ కానీ, అలానే ఆయుర్వేదిక్,
హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటి వాటిని కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారు మీరు గమనించినట్టయితే అంటే ఒరిజినల్ మిథున రాశి వారి మీరు గమనించినట్టయితే వారి యొక్క పేర్లు కూడా మనం చూసినట్టయితే ఎస్ మీద పెట్టుకోవచ్చు, ఎంఎం పెట్టుకోవచ్చు, ఎల్ఎం పెట్టుకోవచ్చు, జే జాజుజీ ఇలాంటి లెటర్స్ కూడా వీరు ఎక్కువగా పెట్టుకుంటారు. అలానే పేరు లేకుండా అది లేకుండా ఉందంటే వారు ఆర్టిఫిషియల్ అన్నట్టు, వారు ఒరిజినల్ కాదు. మిథున రాశి వారు మనం చూసినట్టయితే కనుక వారికి రౌండ్ పాటి ఫేస్ ఉండడం కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. మనం చెయ్యి ఉంటుంది కదండి, ఈ చేతిలో వారికి సగమే ఉంటుంది. మనం గమనించినట్టయితే అందరి చేతులు ఒకలా ఉంటే మిథున రాశి వారు మనం గమనించాలంటే అందరం జేటబోతులైతే బాగోదు కదా. ఎవరైనా లవ్ చేయాలంటే వారికి లక్షణాలు కూడా మనం చెప్పాలి. కాబట్టి వారు ఏంటంటే ఈ యొక్క చెయ్యి హస్తవాయి చేతి ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకే ఉంటుంది వాళ్ళకి. చిన్నపాటి చేతులు ఉంటాయి. ఆ చిన్నపాటి చేతులు ఉన్న వాళ్ళే మిథున రాశి వాళ్ళు. ఆ మిథున రాశి వారు ఒకరు ఉంటాయి. రెండోది వచ్చేసి మకర రాశి వారికి ఉంటాయి. మూడోది వచ్చేసి వృశ్చిక రాశి వారికి కొంత శాతం ఉంటుంది. ఎక్కువ శాతం అయితే మిథున రాశి వారికి ఉంటాయి. మిథున రాశి వారికి పొట్టి చేతులు ఉండుటూ ఆ పొట్టి చేతుల ద్వారా మనుషులు కూడా కొంచెం గుండ్రంగా ఉంటారు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయంటే వారు ఖచ్చితంగా మిథున రాశి వారే అని చెప్పొచ్చు. వారిని ఇట్టే పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి అదొకటి. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ జీవితంలో కూడా వీరికి బాగా కలిసి రావాలి అనుకుంటే ఈ కలర్ వీరు ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు. వైట్, బిస్కెట్ కలర్, కాఫీ కలర్ వీరికి జీవితంలో బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి లక్కీ నెంబర్ 2, 4, 8 ఈ 3 నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. 8 అయితే ఇక వీరు వదలరు. 8 టచ్ అయిందంటే ఇక వీళ్ళు వదలరు. 4 టచ్ అయినా వదలరు. 4 టచ్ అయిందంటే వీరికి జీవితంలో ఏదైనా రిలేషన్షిప్ అంటే ఆ రిలేషన్లో ఉన్నవారు అమ్మ తరపున నాన్న తరపున వచ్చేటువంటి బంధం కూడా ఎక్కువ టచ్ అవుతుంది. వీరు చేసుకునేటువంటి దాంట్లో ఎక్కువ 4, 2, 8 కనిపిస్తాయి లక్కీ నెంబర్స్గా. అలాంటి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తున్నాయి తప్పితే వెనక్కి చూసేది ఉండదన్నమాట. ఇక వీరికి స్టోన్ ప్రకారంగా వచ్చినట్టయితే కనుక ముత్యము లేదంటే కనుక వైట్ సఫైర్ వారి యొక్క నక్షత్రాన్ని బట్టి వారి యొక్క దశాంతరాన్ని బట్టి వైట్ సఫైర్ కానీ ముత్యం కానీ ఎమరాల్డ్ గ్రీన్ కానీ పెట్టుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏమంటే గ్రీన్ పెట్టుకోవచ్చు. ఆర్థిక సమస్యలు ఏమంటే కనుక మనకు పేరు కావాలి, ప్రఖ్యాత కావాలంటే వైట్ డైమండ్ పెట్టుకోవచ్చు, వైట్ సఫైర్ పెట్టుకోవచ్చు. ఇక ముత్యం అయితే కనుక కొంచెం నాకు స్ట్రెస్ బాగలేదు, జాబ్లో వెసులుబాటు లేదు, నాకు ముందుకు వెళ్ళలేకపోతున్నంటే వారు ఈ యొక్క ముత్యం అనేది పెట్టుకోవచ్చు. ఏదైనా సరే వెండిలో పెట్టుకోవాలి, ఏదైనా సరే చూపుడు వేలకు కానీ ఉంగరం వేలకు కానీ పెట్టుకోవాలి. ఇక జీవితం వీరికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఇక ఇన్ని రకాలు బాగుంది, మరి జాతకం అంతా బాగానే ఉంటున్నా నాకెందుకు కలిసి రావట్లేదండి, ఇంత వయసు వచ్చిన పెళ్ళి అవ్వట్లేదు, పెటాకులు లేవు, ఏం అర్థం కావట్లేదు, ఆర్థికంగా కలిసి రావట్లేదు, ఏది చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, మీరేమో డాక్టర్లు అవుతారని చెప్తున్నారు, నేనేమో ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అంటే రోగం వచ్చి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. వారందరికీ ఏంటంటే ఇది జాతక ప్రకారంగా, దశాంతర ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, కానీ గోచార ప్రకారంగా లేదు అంటే ఎదుటి వారు వీరి మీద చేయించేటువంటి క్రియలు. ఇప్పుడు లవ్ ఉంటుందండి, లవ్ చేసి నాకు నచ్చలేని చెప్పి వదిలేస్తారు. వాడు ఊరుకుంటారా? ఊరుకోక ఈ అమ్మాయిని ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళకూడదు, ఎవరిని చేసుకోకూడదని చెప్పేసి అమ్మాయి మీద చేతబడి చేసి పడేస్తారు. ఇలా చేసి గురువులు ఎక్కువయ్యారు. ఆ చేతబడి చేయడం వల్ల జాతకం చెడు పోద్ది. ఈ చేతబడి ఒకటి ప్రభావితం కనిపిస్తుంది. అప్పుడు జీవితంలో ముందుకెళ్ళాం. కాబట్టి మన మీద చేయించేటువంటి క్రియలు మనకు కనపడకపోయినా గాలిలో నుండి తిరిగేటువంటి జిన్నాతుల్లాగా మనకి చేయించే క్రియలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున. కాబట్టి మన మీద ఏదైనా అష్టదిబ్బందం జరిగినా, మన మీద ఏదైనా చెడు క్రియలు జరిగినా కూడా అవన్నీ మనకుగా తెలియాలంటే తెలియవు. మనం జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాము, జాతకం అంతా బాగుంది, మొన్న ఈ మధ్యనండి 50,000 పెట్టి హోమం చేయించాను కానీ ముందుకెళ్ళట్లేదు అంటే మన జాతకంలో ఏదైతే బాగలేదో ముళ్ళుతోనే తీయాలి. మనకు జరిగింది చెడు అయితే ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వస్తుంది, హోమం చేస్తే క్యాన్సర్ ఎలా తగ్గిద్దండి? టాబ్లెట్స్ వేసుకుని కాల్సింది. అలానే మనకి ఏదైతే జరిగిందో దాని ద్వారానే తీయాలి, ముళ్ళుతోనే మనం తీయాలి. అలా ఏమైనా ఉంటే సమీప దూరంలో ఏదైనా చేయించేవాడు ఉంటే గురువు చూపించుకుంటే ఆ సమస్యకి పరిష్కారం మార్గం అనేది దొరుకుతుంది. ఇక అంతా బాగుంది, ముందుకు వెళ్ళాలి, నరదిష్టి తగ్గాలి అనుకుంటే పరిహారాలు ఇవేంటంటే 1 కిలోంపావు బియ్యము, 1 కిలోంపావు ఉలవలు, 1 కిలోంపావు జొన్నలు, వీటితో పాటు 1 కిలోంపావు పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా కాజు, క్యాషనట్, జీడిపప్పు 1 కిలోంపావు, ఇవన్నీ కూడా ఒక వైట్ కానీ బ్రౌన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ క్లాత్లో కట్టేసి ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు ఉంటే దానం ఇచ్చేయాలి. బుధవారం లేదా సోమవారం రోజున ఎక్కువగా వీరు నదీ సముద్ర స్నానాలు చేస్తూ ఉండాలి. 6 మాసాలకు ఒకసారి అయినా సరే. ఎవరికైనా ఒక 4 నుంచి 6 వరకు టిఫిన్స్ భోజనం అనేది సమర్పిస్తూ ఉండాలి. అనాశ్రమం వృద్ధాశ్రమాలకి ఎక్కడైనా ఎప్పుడైనా ఒకసారి డొనేషన్ చేస్తూ ఉండాలి. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే చేయాలి, అప్పు తెచ్చి చేయకూడదు. దీంతో పాటు పంచామృత అభిషేకం శివాలయంలో ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉండాలి. నవగ్రహాల్లో గ్రహమైనటువంటి చంద్రగ్రహానికి ఎప్పుడైనా సరే పాలతో అభిషేకం చేస్తూ ఉండాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి మరొకటి, ఒక బియ్యం పావుకిలో తీసుకొని దాంట్లో
మనకి ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు కలగలుపుకొని దాంట్లో లవంగాలు ఒక 50 గ్రాములు కలగలుపుకొని వైట్ కలర్ వస్త్రం తీసుకొని 3 ముడుపులు కట్ చేసుకొని ప్రతి శని ఆది సోమ ఈ 3 వారాలు కూడా తనకి తానే దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలుగా చెట్లలో పడివేయాలి. ఇది మిథున రాశి వారి యొక్క జీవితకాల పరిహారం. ఇది సొరకాయ పైన ఏ కష్టం ఉందో ఆ కష్టం రాయాలి. నాకు లవ్ అఫేర్ ఉంది, లవ్ ఫెయిల్యూర్ అయింది, నాకు అక్రమ సంబంధాలు కావాలి, నాకు అఫేర్ ఇంకోటి కావాలి, ఇది కాదు. జీవితంలో బాగుపడాలి, ఉద్యోగం రావాలి, ఇలాంటి కోరికలు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి నిర్వర్తించాలి అని జెన్యూన్ గా ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా కొంగు బంగారం అవుతుంది. సొరకాయ పైన మనము లిఖించాలి, రాయాలి. ఆ రాసి మనం స్నానం చేస్తూ ఆ సొరకాయని అందులో వదిలివేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు చెప్పేది నది, వాగు, సముద్రం, ఏరు, సెలయేరు, కాలువ ఇలాంటి బ్రహ్మగుండ అన్నింటిలోనూ స్నానం చేయొచ్చు. ఆ స్నానం చేసే దగ్గర ఈ సొరకాయను వదిలివేయాలి. అలా చేసినట్టయితే వీరి కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఎప్పుడైనా ఒకసారి రావి చెట్టు దగ్గర గురువారం రోజున 4 నుంచి 5 లోపు నెయ్యి దీపం పెట్టాలి, ఆవు నెయ్యి దీపం పెట్టాలి. మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి దీపం పెట్టాలి. వీరికి అన్ని రకాల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి, దశాంత దశ కూడా బాగుంటాయి. వీరికి కలిసి వచ్చే దశ ఏంటంటే కనుక చంద్రుడి దశ, రవి దశ, కుజుని దశ. ఈ 3 దశల్లో కూడా వీరు జీవితంలో మలుపు తిప్పుదానికి ఆస్కారం ఉంటుంది. ఈ దశలో వీరు బాగుపడేదానికి కూడా ఉంటుంది. ఇలాంటి ఏదైనా ఇంకా సమస్యలు ఉన్నాయి అంటే కనుక అన్ని ఒకేసారి చెప్పలేం కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉంటే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించే మార్గాన్ని అయితే ఖచ్చితంగా వెతుకుదాం. థ్యాంక్ యూ.